అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రావాడ శ్యామల గారు రచించిన భార్య ఓ తండ్రి కూతురే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కృష్ణమూర్తి కాలుగాలిన పిల్లిలా డాబా మీద అటు ఇటు తిరుగుతున్నాడు. కోపంతో అతని ముక్కుపుటాలు ఎగురుతున్నాయి. అతనికి బాగా నచ్చిన ప్రదేశం తన ఇంటి ఈ డాబా. కాని ఇక్కడ కూడా స్వాంతన పొందలేకపోతున్నాడు. కింద నుండి పై వరకు పాకిన సన్నజాజి పందిరి సాయంత్రాలు మంచి పూల సువాసనతో డాబా మీద కూర్చున్న వారికి సేద తీరుస్తుంది. డాబా మీద ప్రత్యేకంగా సిమెంటు బెంచీలు, వాటి మధ్య టేబుల్ కట్టించాడు. తన ఇద్దరు కూతుళ్లతో సాయంత్రాలు హాయిగా గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి. పిల్లలు సాయంత్రాలు అక్కడే కూర్చొని చదువుకోవటం, రాత్రిళ్ళు అక్కడే భోజనాలు చేస్తూ చుక్కలు చూస్తూ తన చెప్పిన కథలు వింటూ పడుకునేవారు. పడుకునే వాళ్ళని జాగ్రత్తగా ఎత్తుకొని కిందకి తీసుకొచ్చి రూంలో పడుకోబెట్టేవాడు. ఎన్నో జ్ఞాపకాలు. రోజంతా స్కూల్లో అలసిపోయిన అతనికి రిలీఫ్ నిచ్చేది ఇద్దరు పిల్లల సాంగత్యమే. అల్లారముద్దుగా పెంచుకున్న వాళ్లే అతనికి రెండు కళ్ళు. కృష్ణమూర్తి స్కూల్ హెడ్ మాస్టర్గా ఈ మధ్య రిటైర్ అయ్యాడు. పదవిలో ఉండగా ఎందరో స్టూడెంట్స్ ని గడగడలాడించిన ఘనుడు. అతని దగ్గర విద్యార్థులంతా భయం, భక్తి, గౌరవంతో నమ్రతగా ఉండేవారు. ఎవరతనికి ఎదురు చెప్పే సాహసం చేసేవారు కాదు. తన దగ్గర చదువుకున్న ఎంతో మంది స్టూడెంట్స్ ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పటికే అతను రోడ్డు మీద వెళ్తుంటే చిన్న పెద్ద అందరూ నమస్కారం పెడతారు. అటువంటి అతన్ని ఆఫ్టర్ ఆల్ బడిపంతులని నానా మాటలంటాడా? ఆడపిల్ల తండ్రైన పాపానికి ఎన్ని మాటలన్నా పడుండాల్సిందేనా? అల్లుడనే దశమగ్రహానికి ఏం తక్కువ చేశాడు? అడిగిన కట్నమిచ్చి కిందటేడే ఘనంగా పెద్ద కూతురు పెళ్లి జరిపించాడు. సంవత్సరం కాకముందే కూతురి సంసారంలో లుకలుకలు. మీ నాన్న రిటైర్ అయ్యాడుగా, ఫారిన్ వెళ్లడానికే ఓ 10 లక్షలు సర్దమను. ఉత్తినే కాదులే, అప్పుగానే ఇవ్వమను. 4-5 సంవత్సరాల్లో తీర్చేస్తానని చెప్పు అని పెద్ద కూతుర్ని పుట్టింటికి పంపాడు అల్లుడు. కూతురు మొగుడికి ఎదురు తిరగలేదు. అందుకే కన్నీళ్లతో తండ్రి కృష్ణమూర్తి దగ్గర మొరపెట్టుకుంది. అసలే పెద్ద కూతురు ప్రజ్ఞ అంటే కృష్ణమూర్తికి ప్రాణం. ఈ సంబంధం చేసి తప్పు చేశానా అని ఇప్పుడు అనిపిస్తుంది అతనికి. ఏరుకోరు చేసిన సంబంధం. అలా అని పిల్ల సంతోషంగా లేదా అంటే అలా లేదు. సంవత్సరం వరకు ఇద్దరూ సరదాగా కాపురం చేసుకున్నవాళ్లు. వాళ్ళిద్దరినీ చూసిన వాళ్ళు కూడా చిలక గోరింకల్లా ఉన్నారంటే తను ఎంతో సంతోషపడిపోయాడు. తన సెలక్షన్ మంచిదే అన్న గర్వంతో. ఆ సంతోషం కాస్త ఇప్పుడు నీరుగారిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందో తనలో తానే ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాడు. జవాబు ఒకటే, డబ్బు. నిజమే, డబ్బు మనిషిలో అసలు రూపాన్ని బయట పెట్టేస్తుంది. మనశ్శాంతి లేకుండా చేస్తుంది. వచ్చిన డబ్బు వాడికిచ్చేస్తే నీ చెల్లి పెళ్లి ఎలా చెయ్యాలరా? నాకు ఇంకే ఆస్తులు లేవు కదమ్మా, నీకు తెలుసు కదరా అనునయించి చెప్పాడు. చెప్పాను నాన్న, నీ చెల్లి పెళ్లి అప్పుడే చెయ్యరు కదా, ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత కదా చేస్తారు. అప్పటికి డబ్బు తిరిగిచ్చేస్తాను అన్నారు. దీనంగా అంది కూతురు. అల్లుడి అతి తెలివితేటలకు ఒళ్ళు మండిపోయింది కృష్ణమూర్తికి. అయినా ఇక్కడ సంపాదిస్తుంది చాలదా? అమెరికా వెళ్ళిపోవాలా? అక్కడ ఏవైనా వాడి కోసం ఉద్యోగం కాసుకోనుందా అని తీవ్రంగానే హెచ్చరించి కూతుర్ని పంపాడు. వెళ్లిన మరుసటి రోజే గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చింది. అసలు మీ నాన్నకేం తెలుసు? బతకలేని బడిపద్దులు. అతన్లా ఎదుగు బొదుగులేని జీవితం గడిపేయాలా? మనిషన్నాక ఆశలు కోరికలు ఉండవా? పై స్థాయికి వెళ్లాలనుకోవటం తప్ప? రిటైర్ అయిన డబ్బులో నీకు వాటా ఇస్తారు కదా, అదైనా తీసుకురా అని పంపాడు. కోపంతో ఊగిపోతున్నాడు కృష్ణమూర్తి. పిల్లల్ని దండించినంత తేలిక కాదు. ఇక్కడున్నది దశమగ్రహం. కూతురికి డబ్బిచ్చి పంపితే వాడి ముందు ఓడినట్లుగా అవుతుంది. లేకపోతే కూతురి కాపురం కూలుతుంది. ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. ఏమండి, కాఫీ తీసుకోండి అంటూ కాఫీ కప్పుతో భార్య శారద డాబా పైకి వచ్చింది. భార్య ముఖం చూశాడు. ఆమె కళ్ళల్లో కన్నీరు. పెళ్లైన కూతురు కన్నీళ్లు పెట్టుకుని నట్టింట్లో ఉంటే ఏ తల్లి సంతోషంగా ఉంటుంది? మనసులోనే అనుకున్నాడు. ఏం ఆలోచించారు? అతని ముఖంలోకి చూస్తూ అడిగింది ఆమె. ఆలోచించడానికేముంది? ఒకసారి ఇలా ఇచ్చామంటే ఇంక అదే అలవాటవుతుంది. మనకున్నది ఒక్కమ్మాయి కాదు, అంతా ఇచ్చేయడానికి. చిన్నదానికోసం ఆలోచించాలి కదా.
కోపంగా అన్నాడు. చూడండి, ఆ అబ్బాయి అన్నదాంట్లో తప్పులేదు. తన తోటి వాళ్ళందరూ ఫారెన్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇతనికి వెళ్లాలనుంది. సాయం చేయమన్నాడు. అందరికీ ఫారెన్ ఉద్యోగాలు అచ్చొస్తున్నాయో లేదో చెప్పలేము. అలా అని వాళ్ళని నిరుత్సాహపరచడం మంచిది కాదు కదా. ఏమంటారు అన్నట్లుగా ప్రశ్నార్థకంగా కృష్ణమూర్తిని చూసింది. అప్రసన్నంగానే ఉంది అతని ముఖం. చూడండి, మీకు ఆ డబ్బులు ఇవ్వటానికి ఇష్టం లేకపోతే నా వస్తువులు ఇచ్చేయండి. అవి అమ్ముకొనైనా అల్లుడు కోరిక తీరుతుంది. అక్కడి నుండి వెళ్లిపోతూ బాధగా అంది శారద. ఒక్కసారిగా అతని చెంప చెల్లుమన్నట్లుగా అయింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే, ఇలాంటి సంఘటనే. పాత్రలు ఇవే, కాని పాత్రదారులే వేరు. నాడు తండ్రి పాత్రలో తనకి పిల్లనిచ్చిన మామ, శారద తండ్రి. అల్లుడి పాత్రలో అతనే. శారదని పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలకి కట్నం డబ్బంతా అరిగిపోయాక మంచి పొలం చవగ్గా అమ్మేస్తున్నారని స్నేహితుడు పోరు పెడితే, మీ అమ్మానాన్నని అడిగి డబ్బు తీసుకురా, పొలం కొంటాను. దానిమీద వచ్చే లాభంతో నెమ్మదిగా డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పు అని భార్యని పుట్టింటికి పంపాడు. అత్తా మామ ఎంత బ్రతిమలాడినా కరగలేదు. వాళ్ల ఒక్కగానొక్క కూతుర్ని, తన భార్యని పావులా వాడుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి కాపురం ఎక్కడ చెడిపోతుందోనని వాళ్లకు భయం. వ్యవసాయానికి అనుభవం ఉండాలి బాబు. నువ్వు వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ ఇంకో చోట వ్యవసాయమంటే నష్టమని చిలక్కి చెప్పినట్లుగా చెప్పాడు మావయ్య. తన దగ్గర ప్రస్తుతం తాతల నాటి పూరిళ్లు తప్ప ఏమీ లేదని వేడుకున్నాడు. అయినా కృష్ణమూర్తి గులుగుతూనే ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే అత్తగారు తన ఒంటి మీదున్న వస్తువులు తీసి అల్లుడు కృష్ణమూర్తి చేతికి ఇచ్చింది. వయసైపోయాక నాకింకా ఈ వస్తువులెందుకు బాబూ? నా కూతురి కాపురం చల్లగా ఉంటే అదే చాలు కన్నీళ్లతో అంది అత్తమ్మ. సిగ్గులేని తాను ఒక్క క్షణం తటపటాయించి ఆ వస్తువులు తీసుకున్నాడు. తీసుకుని ఏమనుభవించాడు? అంతా మామగారు చెప్పినట్లే అయ్యింది. వ్యవసాయ భూమి కొన్నా దాన్ని వేరే వాళ్ల చేతిలో పెట్టడం వల్ల అన్ని ఇబ్బందులే. ఎప్పుడూ దానిమీద మదుపు పెట్టడమే గాని లాభం వచ్చింది లేదు. విసుగొచ్చి 4 సంవత్సరాల తర్వాత అమ్మేశాడు. అత్తమామని ఏడ్పించి ఏం సాధించాడు? ఈ రోజు తన కూతురు ఎదుర్కొంటున్న పరిస్థితే ఆనాడు తన భార్య చవిచూసింది. నిజమే, భూమి గుండ్రంగానే ఉంది. మళ్లీ ఆ రోజులు పునరావృతం అవుతున్నాయి. మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటే ఇప్పుడు ఈ తండ్రి పడుతున్న కష్టం నీకు తెలుస్తుంది బాబు. నాటి మామగారి మాటలు గుర్తుకొచ్చాయి. తాగుతున్న కాఫీ చేదుగా అనిపించింది కృష్ణమూర్తికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.